ఆహా, బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఓహ్ ఓహ్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఓహో ఓహో ఓహో, ఏమి కళ్ళు. కొంచెం ముందు నాడు, కొంచెం కొంచెం వెనక, కొంచెం వెనక్కి వెనక్కి. ఆహా ఆహా, కొంచెం ఇట్లా ప్రొఫైల్, కొంచెం కొంచెం కొంచెం. ఓహో ఓహో, మూర్ఛ. ఇటు నుంచి బాక్స్ ఆఫీస్, ఇటు నుంచి బాక్స్ ఆఫీస్. ఓహో ఓహో, ఏమిటి సార్ డ్రిల్ మాస్టర్ లాగా మాట్లాడుకో. ఆహా, ముఖం చూస్తేనే అయిపోతుంటే. ఓహో ప్రొడక్షన్స్ వారు కొత్త కదా ఆయనకి. నేను తీయబోయే సినిమాలో హీరోయిన్. అరే రాజ్, దొరికిందిరా. సినిమా వేషమా? నిజమేనా? 1965కి నువ్వే స్టార్వి. చూడు, ఓహో ప్రొడక్షన్స్ అని పెద్ద ఫిలిం కంపెనీ ఉంది. నీకు తెలుసా? తెలీదు? లోకం అంతా కూడా కూస్తుంది. ఎక్కడుంది సార్? ఇక్కడ. ఇదే మన హెడ్ ఆఫీస్. ప్రొడ్యూసర్, డైరెక్టర్, గట్రా ఎక్సెట్రా నేనే. పొండి సార్, అవన్నీ పెద్దవాళ్ళు చేసే పనులు. మీ చేత ఏమవుద్ది? అవుమా, నా సంగతి నీకే తెలుసు. చూడు, ఇంతకీ నా సినిమాలో యాక్ట్ చేయడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే సార్, కానీ మా నాన్న. నీకు ఉన్నాడు నాన్న, గులాబీకి ముళ్ళు. ఏం చేస్తాం? సర్లే, మేనేజర్ పనికి వస్తాడు. అవును సార్, మా నాన్న బుచ్చబ్బాయి గారి ఆఫీస్ లో మేనేజర్ అండి. ఎవడు? ఆ నామాల పిల్ల మీ నాన్న గోవిందా. మీకు తెలుసా సార్? బాగా తెలుసు. ఏమండి, మీ సినిమా పేరేమిటి, కథ ఏమిటి? అడిగావు? పెట్టుబడి పెట్టే మా నాన్న అడగలేదు. అయినా డైరెక్టర్ నాకే తెలియదు, నీకేం చెప్పను? ఇలాంటివి ఎప్పుడు అడగకూడదు. నేను ఏం తీస్తే సినిమా, నువ్వు ఏం చేస్తే అది నటన. అది నువ్వు కూడా జనం చూసి తీరాలి, అది వాళ్ళ కర్మ. సరేలే. అన్నట్టు నీ పేరేమిటి? మీనాక్షి. మీనాక్షి అంటే గరుడు పక్షిలాగా. సినిమాకి చక్కటి పేరు ఉండాలి. లైలా, 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 లైలా. అబ్బా, మీరెంత బాగా పిలుస్తారండి. అచ్చు మా పక్కింటి ఆయనలా. ఎవడు వాడు? వాడవాడు మధ్య అసలు అటు వైపు ఎందుకు చూస్తావు? ఆ కిటికీ ఎందుకు ధరిస్తావు? వాడు వయసు ఎంత? ఆయన అక్షయం గారండి, వయసు 60 పైన ఉంటాయి. అమ్మయ్యా, బ్రతికించు. సార్, ఏమిటి అలా అయిపోయారు? మా ప్రొడ్యూసర్ల బాధలు నీకేం తెలుస్తాయి? పిక్చర్ మొదలు పెట్టిన తర్వాత ఉన్నాయి మా తిప్పలు. నేను అలాంటి దాన్ని కాదండి. నాకు కావాల్సింది వేషం, పెద్ద పేరు. వేషం ఇచ్చే వరకు అందరూ అలా అంటారులే. నాకు వేషం ఇస్తారా సార్? ఇగో ఆ సార్ ఏమిటి? సార్ గీరను కులవ సార్ లాగా. ఆ సార్ తీసి మై నేమ్ ఈజ్ రాజ్. రాజ్? ఎస్ లైలా. రాజ్? ఎస్ లైలా. రాజ్, మా నాన్నకి అన్నం తీసుకెళ్ళాలి, నేను వెళ్ళొస్తాను. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. లేకలేక దొరకవు హీరోయిన్. నీ ఆరోగ్యమైన మహాభాగ్యం. జాగ్రత్తగా వెళ్ళమ్మా. వస్తాను సార్. జాగ్రత్త. లైలా. ఓ మీరా? నాన్న, నాన్న, డైరెక్టర్ గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం. ఉండవయ్యా. ఎక్కడమ్మా? ఈయన నాన్న. ఈయన? అవును నాన్న, నాకు వేషం ఇచ్చే డైరెక్టర్. ఏది? వరాలు మనోరాలు ఏడ్చినట్టు. డైరెక్టర్ అంటే ఎవరో పెద్ద మనిషి అనుకున్నాను. ఏం వరాలు? నువ్వు సినిమా చేస్తావా? ఏ తీయకూడదా? ఏది మీ నాయన బతుకుండగానే? నీకు తెలియదు నాయన, ఈయన పెద్ద డైరెక్టర్, గొప్ప కవి. ఏది ఈయన? ఇదిగో ఏడుకొండలో. ఇంతకు మీ అమ్మాయిని ఇస్తావా? ఏంటి సినిమాలోక? నేను చస్తే పంపించను. నా బిడ్డ సినిమాలో చేరితే నా పర్యంగానయ్యా. అసలు మనకు ఉంటే కదా పోవడానికి. చూడు ఏడుకొండలో, మనలో మనమాట. రేపు మీ అమ్మాయి సినిమాలో చేరి పెద్ద తార అయితే అప్పుడు డబ్బు పరువు. అప్పుడు ఫలానా తార తండ్రి అని చెప్పుకుంటాను నిన్ను. అంతేనంటావా? అంతే. సరేగా ఏడుకొండలో, మా నాన్న జీతం ఎంత ఇస్తున్నాడా నీకు? సర్లే, మీ నాన్న చెప్పుకుంటే సిగ్గు. అవునా? చూడంత పెద్ద నుదురు. ఏం రాశాడు బ్రహ్మ? 100 రూపాయలు 3 నామాలు. ఆ ముఖం చూడవయ్యా, చూడవయ్యా ఈ ముఖం చూడు. ఇటు చూడవయ్యా ఏడుకొండలో. రేపు ప్రొద్దుట నా పిక్చర్ బజార్ని పడిందంటే మీ అమ్మాయి పేరు మోత. మీ ఇంటి చుట్టూ కార్లు, ప్రొడ్యూసర్లు. లక్షలు కురుస్తాయా? లక్షలు. ఉండండి, ఇలా కూర్చోండి. కూర్చోండి. అది సరే గాని బిజినెస్ కొద్దాం. ఏం చదివా అమ్మాయి? నేను 5వ తరగతి పరీక్ష కూర్చున్నానండి, కానీ తప్ప. 5, 10 అనకూడదు. కాన్వెంట్ లో చదివానన్నారు. కళ మీద ప్రేమ కొద్ది చదువు త్యాగం చేశాను అనాలి. నిజమేనండి, నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు వేషం కట్టాను గిట్టాను అనకూడదు. వేషం వేశాను అనాలి. ఏం వేషం వేశావు? చెప్పమ్మా, చెప్పు. మరే మా సత్య గారి అమ్మనేమో మహారాణి, నేనేమో చెలికత్తి వేషం వేశాను. ఏడ్చినట్టే ఉంది. చూడండి, ఇలాంటి ఎక్కడ బయట పెట్టకూడదు. ఎక్కడ అనుకోకుండా. అవును గాని మరి ఇంతకీ డబ్బే ఇస్తా?
ఒక్క లక్ష ఇస్తావా? అది బాబు లక్ష. చూడు ఏడుకుంటలో ఇందాక బ్రహ్మరాత పిక్చర్కి లక్ష అని చెప్పానే, అది రెండో పిక్చర్ నుంచి. ఈ పిక్చర్కి 1116. అసలు వేలైనా ఇవ్వకపోతే ఎలాగా? కారు కొనాలి, ఎస్టేట్ కొనాలి. కాస్తుంటే నన్ను మా నాన్న కూడా కొనేటట్టున్నాయి. ఆ మాట ఎందుకు లేవయ్యా? సరే కానీ అమ్మాయి అగ్రిమెంట్ మీద సంతకం చేయి. మళ్ళీ అదేమిటి? ఉండొద్దు ఒప్పందం, సరే మామూలే కొన్ని తప్ప. ఆ కొన్ని ఏమిటండి? ఏమిటంటే ఫీజు 1116. పిక్చర్ పుట్టించిన బట్టలు ఇంటికి తీసుకోవడానికి వీల్లేదు. ఆ తర్వాత మర్చిపోయామండి పోయినాయండి అని అనడానికి వీల్లేదు. పిక్చర్ మధ్యలో ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. ప్రేమించినా పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనకూడదు. అథవా పిల్లల్ని కన్నా లావెక్కకూడదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటి తెలుసా? నీ బట్టల సెలక్షన్ మీ నాన్న చెయ్యకూడదు. మాకు ఇంతవరకు నువ్వు అన్ని చెప్పావు కాబట్టి అలాగే చేస్తా. నీకు కాదులేవయ్యా. నన్ను విడిచిపెడతా సరేలే. సరే సంతకం పెట్టచ్చు. అబ్బాయి నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు. నాకు ఒక్క కారు, 1 లక్ష, ఒక ఎస్టేట్. సరే అంతేకాదు నువ్వేం చెప్పినా చేస్తాను. నువ్వు ఏడుకొండలో నీతో ఒక కండిషన్. నేను ఇంటికి వస్తే మా అమ్మాయి పడుకుందండి, వీల్లేదండి, రేపు రండి, ఇలాంటివి ఏం అనకూడదుమా? ఇదిగో 101 రూపాయి అడ్వాన్స్. ఉండవయ్యా, మొట్టమొదటిసారిగా నా చేతి ఏమైనా ఫైన్ తోడా తీసుకోమా 101 రూపాయి. అమ్మా ఏడుకొండలో వాడిని తలుచుకుని సంతకం పెట్టు. ఇక్కడేనా అండి? ఈ 101 రూపాయి లక్ష. మీకేం పని లేదండి, ఉన్న పని కాస్త మీరే తీసేయించారుగా. ఏమండి, నన్ను ఇలా వెంటాడడం మీకేమైనా న్యాయంగా ఉందా? మీ హృదయం లేదు? లేదండి, ఉన్న హృదయం కాస్త మీరే తీసుకున్నారుగా. ఏమిటండి ఆ మాటలు? మీకేమైనా మర్చిపోయిందా? పోయిందండి, తొలిసారిగా మిమ్మల్ని చూసినప్పుడే నా మతిపోయింది. పర్వాలేదండి, నేను తీసుకొస్తాను. వద్దండి, లోతు ఎక్కువ. పర్వాలేదండి, మీరు గజేతగాన్ని. చిన్న రేడియోగా పోతే పోయిందిలేండి. మిస్ రత్నమాల, హృదయం కూడా చిన్నదేగా పోతే పోయిందని ఊరుకోగలమా? పట్టుకోండి, తీసుకోండి. ఇది కూడా. ఏమండి? అంత సులువుగా దొరికితే ఇక దాని విలువే ఉంది చెప్పండి. ఉండండి, పట్టుకొస్తాను. అరే దొరికిందే, ఇలా ఇవ్వండి. ఏమిటి దొరికిందా? సారీ, తీసండి. కాస్త చేయిస్తారా? చాలా థ్యాంక్స్ అండి. దీన్నే కాదు, దేన్నైనా సరే నా చేతికి అందిందాకా వదిలేది లేదు. ఏమండి, ఇప్పుడు నాకు చేయిచ్చారే, దాన్ని ఏమంటారో తెలుసా? షేక్ హ్యాండ్. కాదండి, పాణిగ్రహణం అంటారు. చలి చలి టవలైనా నా దగ్గర లేదు. ఏమండి, ఆ రేడియో నెత్తిన మీ చెంగుతో తుడుస్తున్నారే, నా నెత్తిన తొడవకూడదా అండి? గడియారు బాధ. అబ్బా ఏమన్నాయా కడుపు నొప్పా? అన్నయ్య మంచినీళ్ళు. సంచన, నా పిక్చర్లో సీను చూన్నారంగా, తండ్రి తన సొంత కొడుకుని ఇంట్లోంచి బయటకు పొమ్మని. రేవు రే, నువ్వు వెధ వేషాలు వేసే ఆ ఘట్టం కథలో కదరా, మా ఇంట్లోనే జరుగుతుంది. ఉండబయ్యా. కాంచన, పాపం ఆ కుర్రోడు వీధిలో పడ్డాడు. నో అంటూ ఆ తండ్రికి జాలి కలగదు. కానీ దారిని పోయి కుక్క, ఏది వీధి కుక్క, ఆగి జాలిగా చూస్తుంది. ఆ కుర్రోడు ఎప్పుడో దానికి బిస్కెట్ పెట్టండి, అది దాని హృదయాన్ని నిలిచిపోయింది. అదేం పాపం, కడుపులోకి దిగలేదా? కాంచన, ఆ కుక్కకి ప్రేమతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ కన్నీరు జల్లు నుంచి సంగీన ఆకాశానికి కెమెరా, వర్షం, కుంభవృష్టిగా వర్షం. ఈ లోకమే ఒక కుర్రోడు గురించి ఏడుస్తుంది. ఎలా ఉంది ఐడియా? వండర్ఫుల్. నీ పిక్చర్ హిట్. అన్నయ్య, ఈ సీన్ ఒక్కదాని కోసం నీ పిక్చర్ ఖచ్చితంగా 100 రోజులు పోతుంది. మై సిస్టర్. అవును, పోతుంది. అదే పోత. పిక్చరు పోతుంది,
డబ్బు పోతుంది, ఆఖరిని బుర్ర కూడా పోతుంది. ఏమిటయ్యా పక్క డబ్బు పెడితే అపసగనం మాట్లాడు. అంట్ల మీద ఏమిటది? అలాగాను రేపు నా పిక్చర్ రిలీజ్ అవుతుంది. లక్షలు కురుస్తాయి, లక్షలు. తథాస్తు ఎందుకు కురవు బాబు? నాన్నగారిది 10 లక్షల స్థిరాస్తి, నువ్వు 10 లక్షల చరాస్తివి. వీడా నా ఆస్తి? అరుగో నా తల్లులు లక్షలు కోట్లు, వాళ్ళు నా ఆస్తి. సరే గారు, అయ్యా ఇలా తెచ్చేశారు. ఎవరికి ముళ్ళు వేయడానికి? చిత్తము ఈశ్వరాజ్ఞ. ఆ 3 ముళ్ళు కోసమే నా పాటలు. మన మహాలక్ష్మి కండి దోసపాడు జమీందారు గారు. దోసపాడా? వాళ్ళకే ఉంది, అంత అయిపోయింది కదా. ఏం చదివారండి? ఆస్తి అండి 50 ఎకరాల మాగాణి భూమి, 60-70 వేల రొక్కం ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది. ఎనపెట్టి తాళ. చదువు నాస్తి. సినిమా తీయడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఏమిటి నాన్న అయ్యా పెట్టాడు. సరే గారు, అయ్యా ఆస్తి 50 ఎకరాలు, చిత్తం రొక్కం 60-70 వేలు, చిత్తం. చదువు నాస్తి. అయ్యా సరే గారు, ఉందా అని, బుద్ధి ఉందా అని అడుగుతున్నా. సరే గారు, నా అంతస్తు ఏమిటి? నా అంతస్తు ఏమిటయ్యా? పచ్చలేదా? ఎప్పుడు ఇటువంటి పాడు సంబంధాలు తీసుకురాకండి. నాకంటే 4 ఇంతలు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే గాని నాతో మాట్లాడక్కర్లేదయ్యా. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కంఠంలో నా తల్లులకి ఇటువంటి సత్తు సంబంధాలు చేస్తారా? వెళ్ళండి, భోంచేసుకోండి. నాన్న, ఓ క్రూర నాన్న, డబ్బు కోసం అంతస్తు కోసం ఒక పెళ్లిని రద్దు చేశాం. చెయ్యి, అలాగే చెయ్యి. నీలాంటి ధనమరాంతుల మీద ఒక పిక్చర్ తీయకపోతే నా పేరు వరహాల రాజ్ కపూరే కాదు. రామరామా, అయ్యా ఎప్పుడు వీడు సహమంత్రి భోజనం పెట్టకరా. ఏమిటది? బెండకాయ పులుసు అండి. వాళ్ళు ఎత్తుకుపోయి